ఒక జట్టు గట్టగా సింహం సింగిల్ అంటూ అధికార పార్టీ కూడా బరిలో దిగుతుంది. దీంతో పాటు ఉన్నారు అంకమరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. సో కృష్ణా 16, గుంటూరు 17. సో ఓవరాల్గా ఈ స్థానాలకు సంబంధించి ఎట్లా ఉంది వాస్తవ పరిస్థితి? ఎందుకంటే అటు అభ్యర్థులు ఖరారు, ఇటు అభ్యర్థులు ఖరారు. లాస్ట్ టైం కృష్ణా గుంటూరు సామాన్యంగా టీడీపీకి ఇవి కంచుకోట్లు, కానీ అలాంటి ప్లేస్లో కూడా అధికార పార్టీ స్వీప్ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉందా? ముందుగా విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు పుల్లారావు గారికి, దుర్గా శ్రీరామ్ గారికి, నర్రా శ్రీధర్ గారికి ముందుగా నా నమస్సుమాంజలి. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు మీరు ఉదాహరించిన పెద్దలు మాట్లాడిన 2 విషయాలకు నేను ఏకీభవిస్తాను. శ్రీధర్ గారు, దుర్గా శ్రీరామ్ గారు, అలాగే పుల్లారావు గారు విషయంలో 3 ముఖ్యమైన సంఘటనల గురించి, ప్రజల అభిప్రాయాల గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ 3 అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తున్నాడు అనేది వాస్తవం. మొదటి నుంచి వచ్చిన రోజు నుంచే ఎన్నికలు ఎలా గెలవాలనే ప్లాన్ మీద వెళ్తున్నారు. అతను 2 విషయాలు చెప్పిన తర్వాత మిగిలిన విషయాలకు నేను వస్తాను. ప్లీజ్. మొట్టమొదటిది, అతని మీద పోరాటం చేస్తుంది ఎవరు, పోరాటం చేసింది ఎవరు, పోరాటం చేస్తే ఇలా చేయొచ్చు అని చెప్పని చూపించింది ఎవరంటే 2 వస్తారు మనకు ముఖ్యంగా. మొట్టమొదటిది అమరావతి ప్రాంత మహిళా రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు. దాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి యొక్క అంశం ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రజలకు వివరించి చెప్పడంలోనూ పోరాటం చేయటంలోనూ ప్రజల్ని ముందుంచి నడిపించిన వాళ్ళలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ముఖ్యంగా. ఆ మహిళా తల్లులందరికీ పాదాభివందనం కూడా చేయాలి. పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, పోరాటం చేయొచ్చు అని చెప్పని ప్రపంచానికి సాటింది మాత్రం అమరావతి మహిళల రైతులు. ఇక రెండో వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు. ప్రభుత్వంలోనే ఉంటూ, ప్రభుత్వ ప్రతినిధి అయి ఉంటూ, ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపుతూ, ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువగా ప్రజలకి తెలియజేసి, రోజు రచ్చబండ ద్వారా మీ ఛానల్లో కావచ్చు, లేకపోతే టీవీ5లో కావచ్చు, ప్రజలకి వివరించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచిన దాంట్లో రఘురామకృష్ణరాజు గారిది కూడా ప్రముఖ పాత్ర. ఇందులో కాదనలేని సత్యం ఇది. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో, ఆయనకి నరసాపురం రాని విషయంలో కొంత మనస్తాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిలోనూ ఉంది. ఇది మాత్రం గుర్తించిన ఇప్పుడు 3 పార్టీలు కూడా ఆయనకి న్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తున్నారు. అది ఎంతవరకు చేస్తే వీళ్ళ మీద ఇంకా విశ్వనీయత పెరిగిద్దని చెప్పి అయితే నేను భావిస్తా ఉన్నా. ఇక ఈ 2 జిల్లాలకు వచ్చేతలికి పంచాయతీ ఎన్నికల్లో, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోరాడింది. ఇది చాలా మందికి పొత్తు లేదు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకుంటే జనసేన సహకరించింది, జనసేన గెలిచిందనుకుంటే తెలుగుదేశం పార్టీ సహకరించారు. అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి ప్రయాణం చేశారు. కాబట్టే ఈ 2 పార్టీలు కలవటానికి, పెద్దలు గుర్తించడానికి, క్షేత్రస్థాయిలో ప్రజలు కలిశారు అనే ఒక్క అంశంతో మాత్రమే ఈ పార్టీలు కలిసినాయి. ప్రజలు కోరుకున్న పొత్తు అన్నదానికి బీజం పడింది. అవును. ఇప్పుడు ఇక్కడ 2 అంశాలండి. ప్రజలు గెలవాలా, పాలకులు గెలవాలా? ప్రజల పోరాటం గెలుస్తుందా, పాలకుల నియంతృత్వం గెలుస్తుందా? ఈ 2 విషయంలో చూసుకుంటా ఉంటే ప్రజలే గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు, మీరు అన్నట్టు ముందుగా చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు మీరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా విధ్వంసానికి రారు, ఉద్రేకంగా రారు, రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేయరు. వాళ్ళు చాలా చక్కగా సమయం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో వజ్రాయుధం అనేది ఉంది. కర్రు గాల్చి వాత ఎలా పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసినట్టు ఇంకెవరికి కూడా తెలియదు. ఇది మాత్రం వాస్తవం. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, బాబు ఒక్కసారి చిన్న ఉదాహరణ, అంటే ప్రజాస్పందన ఎలా ఉంది అని తెలియజేయడం కోసం చిన్న ఉదాహరణ. రావట్లేదు, మళ్ళీ ప్లే చేయండి. సౌండ్ లేదు. అంటే ఇది ఎందుకు చూపించానంటే, ఇక్కడ ఒక మహిళ 60-70 సంవత్సరాలు, అంటే ఆమెకి నడి వయస్కురాలు మహిళ, చంటి బిడ్డని భుజాన్ని ఎత్తుకొని ఓ జెండా చేతబట్టుకొని ఆమె యొక్క ఆనందం, అంటే ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ యొక్క ఆనందం ఏంటనేది, మహిళా స్పందన ఏందని చెప్పడానికి మిగిలిన మహిళా తల్లులందరూ కూడా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు. జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు పోలరైజేషన్ లో మహిళలంతా జగన్ గారి సైడ్ ఉన్నారు, మేల్ అంతా అందుకే చూపించాను అటున్నారనేది సర్వే ఏజెన్సీలు లెక్కగట్టి చెప్పేస్తున్నాయి. అందుకే నేను చెబుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మహిళ అయినా మీకు తెలియదేం కాదు, ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతాను నేను, కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్. ఈరోజు ఇంటిని పోషించాల్సింది, ఇంటిని చక్కదిద్దాల్సింది, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేసి అహర్నిశలు శ్రమించేసి తనకి సరైన